వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా కడవెండిలో జూలై 4న దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ సంస్మరణ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి. మానవత్వం చాటుకున్న తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించిన డాక్టర్ గురుమూర్తి. తూర్పు గోదావరి జిల్లాలో వాలంటీర్లకు అవార్డులను ప్రదానోత్సవం ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎంపీ భరత్ జిల్లా కలెక్టర్. మంతనిలో అంబేద్కర్ కు నివాళులు అర్పించిన జడ్పీ చైర్పర్సన్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్న పుట్ట మధుకర్. తాండూరులో అంబేద్కర్ భవనం కూల్చివేత ధర్నాకు దిగిన జై భీమ్ సంఘాలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆయన వర్ధంతి జూలై 4వ తేదీన జనగామ జిల్లా దేవరుప్పల మండలం కడవెండిలో ఆవిష్కరించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ మేరకు దొడ్డి కొమరయ్య వారసులు గ్రామస్తులు మండల నాయకుల సమక్షంలో దొడ్డి కొమరయ్య సంస్మరణ ఉత్సవాల పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని ఆనాడు ఆయన ప్రాణత్యాగం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిందని అన్నారు. ప్రజలు తమ విముక్తి కోసం సాయుధులై సమర శంఖం పూరించేలా పూరికొల్పిందని వ్యాఖ్యానించారు. దొడ్డి కొమరయ్య స్వగ్రామమైన కడవెండిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఈ చుట్టుపక్కల పాలకుర్తి నియోజకవర్గం జనగాం జిల్లా పూర్వ వరంగల్ జిల్లా కూడా నేను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతున్నా. ఆయన స్ఫూర్తితోటి దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ప్రతిష్ట కూడా జూలై 4th నాడు ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు ఆ కలిసి పనిచేసే సంఘాలందరికీ కూడా ప్రత్యేకంగానే కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగిన వ్యక్తి కమ్యూనిస్ట్ అనేది కాదు, ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి అది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల కోసం పోరాటం చేసారు, వాళ్ళు స్వార్థం లేకుండా పనిచేశారు. కాబట్టి ఆ స్ఫూర్తితోటి దొడ్డి కొమరయ్య గారిని మేము గౌరవిస్తాం, అభిమానిస్తాం. అసలు ఈ వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలనేది మా ఆలోచన కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఈయన కడివెడ్డి గ్రామంలో పుట్టడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. జూలై 4th రోజే ఆయన ఉండటం, ఆ రోజే నా పుట్టినరోజు రావటం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. దొడ్డి కొమరయ్య కోసం ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ గారు కూడా బాగా అభిమానించే వ్యక్తి. ఇతన్ని స్ఫూర్తి తీసుకునే తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలనేది పదే పదే దొడ్డి కొమరయ్య మన తెలంగాణ బిడ్డ, మన వరంగల్ బిడ్డ అని గర్వకారణంగా కేసీఆర్ గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం కూడా జరుగుతుంది. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎంపీ గోరంట్ల మాధవ్ మానవత్వం చాటుకున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా శ్రీకాళహస్తి వెళ్తున్న ఎంపీ అభ్యర్థి గురుమూర్తి హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రమాదానికి గురై పడి ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని శ్రీకాళహస్తి ప్రచారానికి వెళుతుండగా మార్గ మధ్యంలో ఏర్పేడులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదాన్ని చూసి మనసు చలించిపోయిన ఎంపీ అభ్యర్థి గురుమూర్తి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వెంటనే బాధితులకు ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు.
తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్లకు జిల్లా అధికారులు అవార్డులను ప్రదానం చేశారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీ భరత్ పాల్గొని వాలంటీర్లను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రాం మాట్లాడుతూ భారతదేశం నేడు ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతుందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన కారణమని అన్నారు. అంబేద్కర్ జయంతిన వాలంటీర్లకు అవార్డులను అందించడం సంతోషంగా ఉందని అన్నారు. మేడం వాటి పేరు చెప్పండి. వాటి పేరు ఊరి పేరు చెప్పండి. ఇన్ని సంవత్సరాలు అన్నటువంటి పరిపాలనలో ఇంకా దేశవ్యాప్తంగా చూస్తే కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది కూడా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి 100% పేదలకు చేరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సందేశంలో మీరు గమనించుంటారు, ఆయన రెండు చెప్పారు. ఒకటి, తన మన అనేది చూసుకోకూడదు, కరప్షన్ అనేది ఉండకూడదు. కరప్షన్కు ఆస్కారం లేదు. అదేవిధంగా తన మన అనేటువంటి భేదం లేకుండా కూడా అందరి లబ్ధిదారులకు కూడా బెనిఫిట్ వెళ్తా ఉంది. అది కేవలం మీ వల్లనే, వాలంటీర్ వల్లనే అని మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఈరోజు రాజమహేంద్రవరంలో వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన సేవకు గాను ఇందులో ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వీరందరినీ కూడా సత్కరిస్తూ, ముఖ్యంగా వీరికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తే రేపు భవిష్యత్తులో ఏదైతే వీరికి ఉన్న వార్డుల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సొంత కుటుంబంలా చూసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. 2 రోజుల క్రితం మనమంతా కూడా చూసాము. ఏదైతే వాలంటీర్స్ ఎక్కడ కూడా మచ్చ లేకుండా పనిచేసిన వాళ్ళందరికీ కూడా సేవా మిత్ర కిందన 10,000 రూపాయలు వీరికి ఆర్థిక సహాయం అందించడం, అదేవిధంగా సేవా రత్న కిందన దీనికి కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగా ఐడెంటిఫై చేసి వారికి 20,000 రూపాయలు, అదేవిధంగా సేవా వజ్ర కిందన 30,000 రూపాయలు వీరందరికీ కూడా అందించడం. పెద్దపల్లి జిల్లా మంతనిలో డాక్టర్ బాబాసాహెబ్ 130వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుట్ట మధుకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తగరం సుమలత, మంతని మున్సిపాలిటీ చైర్మన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండా శంకర్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి, వారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంలో మహనీయులకి గొప్పగా వారి జయంతులను జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉద్యమం చేసిన పార్టీ ఉండడం వలన మహనీయులకి గౌరవం దొరుకుతూ ఉన్నది అనటానికి అనేక సాక్ష్యాలు మన కళ్ళ ముందటనే కనబడతా ఉన్నాయి. అన్ని పండగలని, అందరి జయంతులను, వర్ధంతులను ప్రభుత్వమే నిర్వహించడం, ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం ద్వారానే ఇది జరుగుతూ ఉన్నదనే విషయం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంతోషం కలిగించే అంశం ఏంటంటే మంత్రి నియోజకవర్గంలో మహనీయులను మర్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కళ్ళు తెరవడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. మంత్రి నియోజకవర్గంలో మహనీయులకు దండలేసే సంస్కృతి వల్ల టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ గారిని ముట్టుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి బాబు జగజీవన్ రామ్ విగ్రహాన్ని కూడా ముట్టుకునేటువంటి ఆచారం లేనటువంటి పరిస్థితులు ఉండేటివి. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఉండడం వలన, ప్రభుత్వం ఉండడం వలన మాలమాదిగలను ముట్టుకునే
ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కూడలిలో జై భీమ్ ఎడ్యుకేట్ పీపుల్ ఎస్ యూత్ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైల్వే కూడలిలో ఉన్న అంబేద్కర్ భవనం కూల్చివేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ జయంతి నాడు ధర్నా చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆర్ఎండ్బీ అధికారులు భవనం కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదంటూ ఆర్ఎండ్బీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని, లేని యెడల ధర్నా తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులను వెంటనే కోసం అంటే మనమందరం గిట్ట ఈరోజు పూలే భవన్ కట్టిస్తారు, బీసీ భవన్ కట్టిస్తారు, ఇంకో భవన్లు కట్టిస్తారు అధికారులు, ఏదైతే రాజకీయ నాయకులు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మీరే ఒక అంబేద్కర్ భవన్ కట్టడానికి మీకు శాతనైతే లేదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం మేము ఒకటే చెప్తున్నాం, ఉన్నటువంటి భవనాన్ని కూల్చేసి ఎడారిగా చేసినటువంటి అధికారులు గిట్ట ఆలోచన చేయాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క పేద ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి మహాత్ముని యొక్క భవనమే లేకుండా చేయాలంటే ఎంత దుర్మార్గమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ అధికారులు ఏదైతే రాజకీయ ఒత్తిళ్లకు అమ్ముడు పోతే, ఏదైతే డబ్బులకు లొంగిపోతే ఇలాంటి భవనాలు కూలుస్తారా అని మేము అడుగుతున్నాం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే భవనం నిర్మించేయాలి. దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు మీరు చేయడం చాలా దుర్మార్గం. ఒక చిన్న ఆఫీస్ లాగా గతంలో ఒక 30-40 సంవత్సరాల కిందట మరియు ఆర్ఎంబీ అధికారులు మరి ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ సొసైటీకి ఒక రూము, మరి ఎస్సీ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఒక రూము కేటాయించడం జరిగి ఉండే. మరి అందులో ఎప్పుడన్నా అంబేద్కర్ జయంతి కానీ, జగ్జీవన్ రామ్ గారి జయంతి కానీ, మరి అదేవిధంగా జనవరి 26 జనవరికి ఫ్లాగ్ హాస్టింగ్ కానీ అలాంటివి చేసుకునే వాళ్ళం. అది కూడా మాకు లేకుండా మరి ఈరోజు అధికారులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గత 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఒక ఆఫీస్ ఉండేది, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్ అని. అది ఆర్ఎండ్బీ వాళ్ళ నుంచి అలర్ట్ అయిందని కొంతమంది చెప్పారు. కానీ ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే అక్కడ పక్కల కూలగొట్టరు, ఇక్కడ పక్కల కూలగొట్టరు. దళితులను ఒక వివక్షతో ఇదే కూలగొట్టారు ఆర్ఎండ్బీ వాళ్ళు. మేమే మా ఆఫీస్ కూలగొట్టుకున్నామని అంటారు. మరి ఇక్కడ ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఈ రోడ్ డివైడ్ కానీ. మరి అన్నింటినీ కొలిగించడానికి కారణం ఏంటి? నిర్మల్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మూదోల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కార్యదర్శులు అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. జయంతి సందర్భంగా నా ముదోల్ ప్రజలకే కాకుండా యావత్ భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 130వ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా రాజ్యాంగ దాత, రాజ్యాంగ రూపకల్ప మరియు బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు దారి చూపిన మహానేత, రచయిత్రి, మరి స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రులు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే మన జడ్జీగా చెప్పినట్టు అతడు బడుగు బలహీన వర్గాలు మరియు ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు తొలగించడానికి ముందు నుంచే చిన్నప్పటి నుంచి అతడు సంపూర్ణ వర్గాన్ని చాలా కష్టపడి భారతదేశానికి ఉన్నతమైన రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ पंचरंगी ध्वजा था, पंचरंगी ध्वजा था, पंचरंगी ध्वजा था।
భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. నారాయణపేట జిల్లా మరికెల మండలం తీలేరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు కె వీరారెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో ఎండతాకిడి నేపథ్యంలో ప్రయాణికులకు సహాయంగా ఈ అంబలి కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుర్వా లక్ష్మయ్య, సాలె కృష్ణయ్య, రాములు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఊరు కీలేరు గేట్ దగ్గర మా తాతగారు వారి అమ్మ పేరు మీద ఏదో అంబలి కేంద్రం ఓపెన్ చేసారు. తదనంతరం తర్వాత మా నాన్నగారు అది కంటిన్యూ చేస్తున్నారు. అలాగే మా నాయనమ్మ గ్రామ సర్పంచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మా నాన్నగారు చనిపోయినా కానీ ఆయన ఆశయాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మేము నడిపిస్తూ ముందుకు చేసుకుంటాము. దానికోసమే ఉగాది అయిన తెల్లారి అంటే మన కరీ పండుగ రోజు పొద్దున్నే అంబలి కాసి తీలేరు గేట్ దగ్గర వస్తున్నాం. అది కంటిన్యూ చేస్తాము. ముందు కూడా వారి ఏమేమి ఆశయాలు ఉన్నాయో మా తాతగారి కానీ నాయనమ్మ కానీ మా నాయనగారు కానీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాము. ఏమున్నా కానీ ఏ సహకారం ఉన్నా కానీ మా గ్రామస్తులు ఉన్నారు, మరికల్ గ్రామస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరితో పాటు సలహా తీసుకుంటూ వచ్చాము. అందరికీ ప్లవానామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. తర్వాత ఊరు కీలేరు గేట్ దగ్గర మా తాతగారు వారి అమ్మ పేరు మీద ఏదో అంబలి కేంద్రం ఓపెన్ చేసారు. తదనంతరం తర్వాత మా నాన్నగారు అది కంటిన్యూ చేస్తున్నారు. అలాగే మా నాయనమ్మ గ్రామ సర్పంచ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మా నాన్నగారు చనిపోయినా కానీ ఆయన ఆశయాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ మేము నడిపిస్తూ ముందుకు చేసుకుంటాము. దానికోసమే ఉగాది అయిన తెల్లారి అంటే మన కరీ పండుగ రోజు పొద్దున్నే అంబలి కాసి తీలేరు గేట్ దగ్గర వస్తున్నాం. అది కంటిన్యూ చేస్తాము. ముందు కూడా వారి ఏమేమి ఆశయాలు ఉన్నాయో మా తాతగారి కానీ నాయనమ్మ కానీ మా నాయనగారు కానీ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాము. ఏమున్నా కానీ ఏ సహకారం ఉన్నా కానీ మా గ్రామస్తులు ఉన్నారు, మరికల్ గ్రామస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరితో పాటు సలహా తీసుకుంటూ వచ్చాము. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం సుఖంపేట గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కృష్ణయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇంకొకరు కొట్టుండి మండలంలో మహబూబ్నగర్ జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా 130వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ భారతదేశంలో అందరూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అందరూ పాల్పడాలని అంబేద్కర్ ఎంతో గొప్ప మేధావి అందరూ
ముందుకు నడవాలి. భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్. అందరికీ ఆయన ఆనాటి రాజ్యాంగం రాసినట్టే మనం ఈ లెవెల్లో పదవులలో కానీ పబ్లిక్లో కానీ భారతదేశంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కలగా అందరూ దయచేసి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ను కూడా గౌరవిస్తూ మళ్ళా మధ్యలో అంబేద్కర్ను అన్ని మతాలలో అన్ని కులాలలో అందరూ గౌరవించేటటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు భోస్లే మోహన్ రావు పాటిల్ పాల్గొని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనించి ప్రగతి సాధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, శ్రీనివాస్, శంకర్ చంద్రే తదితరులు పాల్గొన్నారు. అందరి నియోజకవర్గ ప్రజలకందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఏదైతే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత, ఆయన రాసిన రాజ్యాంగ ప్రకారమే ఈరోజు మనం నడుచుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఒక మహాన్నత వ్యక్తి అంబేద్కర్ గారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా దళిత కొరకు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అంబేద్కర్కి మనం స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మరి అందరి నియోజకవర్గ ప్రజలకందరికీ 130వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి ఏదైతే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత, ఆయన రాసిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ శ్రీధర్, ఎస్ఏ సౌమ్యారెడ్డి, యువజన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీడీఓ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామం ఇంకా జరగాలి. మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం గంభీరావుపేటలో అతనికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. దీనికి గౌరవ ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు మరియు మండల స్టాఫ్ అందరూ ఇచ్చేశారు. అందరికీ గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 130వ జయంతి సందర్భంగా మన గంభీరావుపేట మండల పరిషత్ ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మన మండల స్టాఫ్ అందరికీ మరియు వైస్ ఎంపీపీకి, ఎంపీటీసీలకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మన రాజ్యాంగాన్ని రచించి అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
130వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా దళిత సోదరులందరికీ జేబీఎం తెలియజేస్తూ మరి నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఈ దేవుడు పెట్టిన భిక్ష. ఈ దేవుడు అనేవాడు ఈ దేశంలో పుట్టి ఉండకపోతే ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడే వ్యక్తినే కాదు. చీకటిని పారదోలి మనిషిని ఉన్నటువంటి వ్యవస్థలో మనుషులంతా సమానమని చెప్పి కష్ట నష్టాలకు వచ్చి రాజ్యాంగం రచించి ఈరోజు నా చదువుకు కానీ నేను ఈ విధంగా ఉండడానికి కానీ తోడ్పడిన మహనీయుడు నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని డాక్టర్ గాదిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ సేవలను కొనియాడుతూ ర్యాలీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం కేంద్రంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు సరసం లింగారెడ్డి, తహసీల్దార్ మంజునాథ్, ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. बाबा साहेब अम्बेडकर की बोलो रे बोलो जय भीम बोलो बोलो रे बोलो जय भीम बोलो बोलो जय भीम बोलो बोलो रे बोलो जय भीम बोलो డాక్టర్ బాబాసాహెబ్ 130వ జయంతి దేవట్ మండల కేంద్రంలో మరి జీపీలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబాసాహెబ్ కష్టపడి విదేశాల్లో విద్యాభ్యాసించి మరి దేశం కోసం మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ మరి మన ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదని చెప్పి మరి దేశానికే ఆదర్శంగా నిలిచినటువంటి బాబాసాహెబ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆయన అడుగు జాడల్లో అందరూ నడవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. కరోనా గురించి ఏమైనా చెప్తాం ప్రజలకు. మరి అదేవిధంగా దయచేసి మరి రెండో విడత కరోనా మహమ్మారి మరి దేశాన్ని ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి మాస్కులు ధరించి మరి కరోనాని కాపాడతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగామ జిల్లా కడవెండిలో జూలై 4న దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ, సంస్మరణ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి. మానవత్వం చాటుకున్న తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి, ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించిన డాక్టర్ గురుమూర్తి.
తూర్పుగోదావరి జిల్లాలో వాలంటీర్లకు అవార్డులను ప్రదానోత్సవం ప్రత్యేక అభినందనలు తెలిపిన ఎంపీ భరత్ జిల్లా కలెక్టర్. మంతనిలో అంబేద్కర్ కు నివాళులర్పించిన జడ్పీ చైర్పర్సన్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామన్న పుట్ట మధుకర్. తాండూరులో అంబేద్కర్ భవనం కూల్చివేత, ధర్నాకు దిగిన జై భీమ్ సంఘాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.